బ్రిటిష్ కాలంలో దక్షిణ భారతదేశంలో జల రవాణాలో బకింగ్హామ్ కెనాల్ కీలక పాత్ర పోషించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు 420 కిలోమీటర్ల పొడవైన బకింగ్హామ్ కెనాల్పై కేవలం సముద్ర పోటుతోనే రవాణా చేసుకునేవారు. తమిళనాడులో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నుంచి చెన్నైకి ఆహార ధాన్యాలను ఈ కెనాల్ నుంచే రవాణా చేసి అక్కడి ప్రజలను ఆదుకున్నారు. సునామీ సమయంలో కూడా మత్స్యకార గ్రామాలను కాపాడింది ఈ కాలువే. అంతటి ఘన చరిత్ర కలిగిన కాలువ నేడు ఆక్రమణలకు గురై కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో 100 మీటర్లు వెడల్పుతో ప్రవహించే బకింగ్హామ్ కెనాల్ నేడు 10 మీటర్లకు కుచించుకుపోయింది. చేపల చెరువులు, ఉప్పు కొటార్ల కోసం కాలువ కబ్జాలకు గురైంది. బకింగ్హామ్ కెనాల్ అన్యాక్రాంతంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ఈ బకింగ్హామ్ కెనాల్ గురించి చరిత్ర పుస్తకాల్లోనో లేకుంటే వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ బకింగ్హామ్ కెనాల్ ఉండేదని ప్రకాశం జిల్లా వాసులు చెప్పుకోవడం తప్ప ఇది చూడటానికి కూడా కనిపించిన పరిస్థితి. గతంలో అయితే సుమారు 100 మీటర్ల వెడల్పులో ఈ బకింగ్హామ్ కెనాల్ ఉండేది. ప్రకాశం జిల్లా నుంచి చెన్నై వరకు, అటువైపు కాకినాడ నుంచి చెన్నై వరకు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉండేది. బకింగ్హామ్ కెనాల్ ఉండటం వల్ల ప్రకాశం జిల్లా వాసులతో పాటు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాసులందరూ రవాణాను చాలా సుఖవంతంగా చాలా తక్కువ ఖర్చుతోటి చేసుకునేవాళ్ళు. కానీ ఆక్రమణలకు గురైన తర్వాత ఈ బకింగ్హామ్ కెనాల్ పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ చూడటానికి ఒక చిన్న పిల్ల కాలువలా కనిపిస్తూ ఉంది. అసలు ఈ బకింగ్హామ్ కెనాల్ పై ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? శతాబ్దాల చరిత్ర గల బకింగ్హామ్ కెనాల్ బ్రిటిష్ పాలకుల కాలంలో ఓ వెలుగు వెలిగింది. బంగాళాఖాతం తీరంలో లాంచీలు, బోట్లు, పడవలు ముమ్మరంగా తిరిగేవి. బకింగ్హామ్ కెనాల్ పొడవు 427 కిలోమీటర్లు. కృష్ణా గోదావరి డెల్టాలను కలుపుతూ ఈ కాలువ కొనసాగుతుంది. కొన్ని చోట్ల సముద్రానికి 3 మైళ్ల దూరంలోనూ, ఎక్కువ భాగం 1/2 కిలోమీటర్ దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్ సరస్సు పరిధిలోనూ ఉంది. బకింగ్హామ్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ. 1806లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కోక్రైన్స్ అనే వ్యక్తి ఈ కాలువను లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంతకాలం ఆయన పేరు మీదే కోక్రైన్స్ కెనాల్ అని పిలిచారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటిష్ ప్రభుత్వం దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ కాలువ పనులను అప్పటి గవర్నర్ డ్యూక్ బకింగ్హామ్ పర్యవేక్షణలో జరగడంతో ఈ కాలువకు బకింగ్హామ్ కెనాల్ అని పేరొచ్చింది. బంగాళాఖాతం తీరానికి 1 కిలోమీటర్ దూరంలో ఆంధ్రలోని కాకినాడ నుంచి చెన్నై వరకు కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్రప్రదేశ్ లో 262 కిలోమీటర్లు, తమిళనాడులో 165 కిలోమీటర్ల పొడవు ఉంది. సముద్ర కెరటాల ఆధారంగా వచ్చే పోటు, పాటు ద్వారా నౌకల ప్రయాణం సులువుగా ఉంటుంది. కాలువ మధ్య మధ్యలో పటిష్టమైన భారీ కొయ్య చెక్కలతో తయారు చేసిన గేట్లు ఏర్పాటు చేశారు. ఈ పోటు ద్వారా వచ్చే అలల ఉధృతికి నౌకలు, పడవలు వేగంగా ముందుకు కదులుతాయి. దీంతో ఇంధనం భారీగా ఆదా కావడంతో తక్కువ ఖర్చుతో ఓడలు గమ్యాన్ని చేరుకునేవి. మొదటగా కాకినాడ పోర్టు నుంచి వివిధ వస్తువుల రవాణా తక్కువ ఖర్చుతో చెన్నైకి చేరవేసేవారు. రోజుకు 12.5 మిలియన్ టన్నుల సరకు రవాణా అయ్యేది. శ్రీహరికోట నుంచి మద్రాసుకు వంట చెరుకును పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. కాలువ ఒడ్డున మద్రాసు నుంచి కాకినాడ వరకు 50కి పైగా ట్రావెల్ బంగ్లాలు నిర్మించారు. కాలువ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తీరం పొడవున దాదాపు 150 మందికి పైగా ఇన్స్పెక్టర్లు కాలువ ప్రవాహ వేగాన్ని సమీక్షిస్తూ ప్రతిరోజు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు. కాలువ మధ్యలోని గేట్ల వద్ద మరికొంతమంది సిబ్బంది కూడా విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బకింగ్హామ్ కాలువ సిబ్బందిని నీటిపారుదల శాఖలో విలీనం చేశారు. క్రమంగా రైల్వే వ్యవస్థ రావడంతో బకింగ్హామ్ కెనాల్ తన ప్రభావాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో బకింగ్హామ్ కెనాల్ పూర్తిగా శిథిలావస్థకు చేరి గత వైభవ చిహ్నానికి ప్రతీకగా నిలిచింది. క్రమేణా కాలువ కొన్ని చోట్ల కనుమరుగై మరికొన్ని చోట్ల కుంచుకుపోయింది. 1960, 1970 దశకాల్లో వచ్చిన తుపాన్లు కాలువను పాక్షికంగా దెబ్బతీశాయి. 2004 సునామీతో కాలువ పూర్తిగా దెబ్బతిన్నది. అయితే సునామీ ప్రభావాన్ని తగ్గించేందుకు మాత్రం బకింగ్హామ్ కెనాల్ ఉపయోగపడింది. అంతేకాకుండా మత్స్యకార గ్రామాల్లోకి సముద్ర పోటును తగ్గించి వేలాది మంది ప్రాణాలు కూడా కాపాడింది. కాలక్రమేణా బకింగ్హామ్ కెనాల్ వైభవం మసకబారింది. అప్పటి పరిస్థితులు మళ్లీ తిరిగి రావాలంటే బకింగ్హామ్ కెనాల్ ను పునరుద్ధరించాలి. అప్పుడే తిరిగి జల రవాణాకు మార్గం సుగమమవుతుంది.
బకింగ్హామ్లో జల రవాణా ప్రారంభమైతే రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. పోర్టుల అనుసంధానంతో విశాఖ చెన్నై కోస్తా కారిడార్ కు కూడా లాభం చేకూరుతుంది. విశాఖ చెన్నై కోస్తా కారిడార్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతోపాటు బకింగ్హామ్ కెనాల్ ని కూడా అభివృద్ధి చేస్తే అన్ని విధాల సముద్ర తీర ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఉపరితల రవాణాతో పోలిస్తే జల రవాణాకు ఖర్చు నామమాత్రం కావడంతో రవాణా ఖర్చు తగ్గి ఆదాయ వనరులు మరింతగా పెరుగుతాయి. మొత్తంగా జల రవాణా మరింత అభివృద్ధి సాధించి తద్వారా త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. రవాణా రద్దీ పెరిగిన నేపథ్యంలో జల రవాణా కూడా ప్రాధాన్యత ఉన్నది. తక్కువ మార్గంలో ప్రయాణించడం వలన సరుకు ఉత్పత్తికి రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఆ నేపథ్యంలో బకింగ్హామ్ కెనాల్ బ్రిటిష్ కాలంలో ప్రారంభించబడింది. అయితే ఈ కాలువ ఈరోజు ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా సముద్ర పొడి నుండే రొయ్యలు చేపలు చెరువులు వేసుకునే వాళ్ళు ఆక్రమించి దాన్ని స్థలాన్ని కాజేశారు. ఇప్పుడు కాలువ పోయి పిల్ల కాలువ అయిపోయింది. ప్రభుత్వాలు మాత్రం వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చెప్తారు, మేము బకింగ్హామ్ కెనాల్ మీద దృష్టి పెడుతున్నామని కొంతమంది అంటారు. మన పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో ప్రస్తావన చేస్తుంటాడు, తర్వాత ఏమైందని కూడా గుర్తు చేయడు. అందువల్ల ప్రభుత్వాలు బకింగ్హామ్ కెనాల్ విషయం మీద శ్రద్ధ పెట్టిన కారణంగా దాన్ని వినియోగించుకుందామనే స్పృహ లేని కారణంగానే ఇవాళ బకింగ్హామ్ కెనాల్ వృధా అయిపోయింది, ఆక్రమణకు గురవుతుంది. ఈ నీళ్ళ మీద తీసుకొస్తే ఆ లెక్క ఏంటంటే బయట ₹2 అయ్యేటటువంటి కాడ 1 కిలోమీటర్కి బయట ₹2 ఖర్చు అయ్యే కాడ ఆడ 40 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది అనేటటువంటిది లెక్క. మరి ఆ ప్రకారంగా 4వ వంతు లేక 5వ వంతు ఖర్చుతోటి వచ్చే పరిస్థితి ఉంటే పని ప్రారంభించి కొంత భాగం చేస్తే చేసిన పని తర్వాత ఎందుకు కొనసాగించలేదు? కొనసాగించకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉండేపోయితే 2014 నుంచి నేను చూస్తున్నటువంటిది. 2014 ముందు 2004 వరకు ఒక దశ, 2004 నుంచి 1995-6 కాడికి ఒక దశ, 1995-96 దశ నుంచి 2004 వచ్చేసరికి రాజకీయ నాయకత్వం ఏ దుర్మార్గం చేస్తే దానికి తయారైనప్పటికీ కూడా ఓ అద్భుతము అమోఘం అని చెప్పేటటువంటి మీడియా ఒకటి తయారైంది. ఎవరి మీడియా వాళ్ళది. రెండోది కిరాయికి మాట్లాడేటటువంటి జనం కూడా తయారయ్యారు. ఇక శాసనసభ్యులు వాళ్ళకి ఏ కోశాన ప్రజల యొక్క సమస్య పట్టినట్టు నాకైతే అర్థం కాదు. అది రామాయపట్నం పోర్టా, అది లేకపోతే వెలుగొండ పథకమా, అది లేకపోతే నిమ్సా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటటువంటిది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయక్కర్లా, కేంద్ర ప్రభుత్వము. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే పని జరిగిన తర్వాత పని జరిగినట్టుగా మాకు కాగితం చూపిస్తే తరువాత డబ్బులు విడుదల చేస్తూ ఉంటారు. యూజర్ సర్టిఫికేట్ అంటారు. ఆ యూజర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నానండి దిగజారిన వాళ్ళకి ఏమి నిశ్చింత. చెన్నై నుంచి కాకినాడ వరకు ఉన్న బకింగ్హామ్ కాలువ దాదాపు కుంచుకుపోయింది. సరాసరి 100 మీటర్లు ఉండవలసిన కాలువ ప్రస్తుతం 10 మీటర్లు కూడా లేదంటే కాలువ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమైపోతుంది. శిథిలావస్థకు చేరి ఆక్రమణదారుల కబంధ హస్తాల్లో బకింగ్హామ్ చిక్కుకుపోయింది. బకింగ్హామ్ కెనాల్ అనేది కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. గతంలో ఓ పెద్ద కాలువగా ఉన్న ఈ కెనాల్ ఇప్పుడు పిల్ల కాలువను తలపిస్తుంది. ప్రకాశం జిల్లాలో అతి పెద్ద కాలువగా ఉన్న ఈ బకింగ్హామ్ కెనాల్ పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దశాబ్దాల కాలంగా ఈ కాలువను ఆక్రమించేసుకుంటున్నారు. ముఖ్యంగా కాలువ సమీపంలో ఉన్న చేపల చెరువుల కోసం, అలాగే రొయ్యల చెరువుల కోసం, ఉప్పు కొటార్ల కోసం అక్రమార్కులు కెనాల్ ను ఉపయోగించుకుంటున్నారు. వారికి ఏదైనా నీతి నిజాయితీ ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేటటువంటి లక్షణాలే ఉంటే వాళ్ళు రాజ్యాంగాన్ని గురించి ఏమాత్రమైనా తెలిసి రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వేచ్ఛమే ఈ ప్రమాణాన్ని నిలుపుకుందామని అనేటువంటి వాళ్ళకి ఉండే పని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రాష్ట్రాలు ఒత్తిడి చేయడానికి సొంత ప్రయోజనాలు లేనటువంటి ప్రాజెక్టు, అది కేంద్రం నిధులు ఇవ్వటానికి మేనమేసాలు లెక్క పెడతా ఉంది. ఈ ప్రాజెక్టు బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టు బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి చేయటం అనేది. దీనికి భూమి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది కాలువ. దాని మీద ఆక్వాకల్చర్ వాళ్ళు ఆక్యుపై చేసి ఉండారు. కాలువ 1965 నుంచే దాదాపు వినియోగం ఆగిపోయింది. ఆ తర్వాత దాని వినియోగం లేకపోవటం వల్ల కేవలం రోడ్డు రవాణా ద్వారా ప్రజలు ఆశించి నడుస్తున్నారు. కానీ జల రవాణా అనేటువంటిది ఒక రకమైనటువంటి సౌకగా వచ్చేటువంటి రవాణా అయినప్పటికీ అన్ని
సీ పోర్టులకి అనుసంధంగా కూడా ఈ ప్రాజెక్టు కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఇటు చెన్నై పోర్టు ఇవన్నింటికి కూడా అనుసంధానంగా ఈ కాలువ పనికొస్తుంది రవాణా కోసం. ప్రకాశం జిల్లా పరిధిలోని సింగరాయకొండ, పాకాల, ఊళ్లపాలెం, బింగినపల్లితో పాటు కందుకూరు పరిధిలో పెద్దపుట్టపుపాలెం, కరేడు, చాకిచెర్ల, గుండ్లూరు పరిధిలో మూర్తింపేట, ఆవులవారిపాలెం, మొండివారిపాలెంతో పాటు చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో అనేక మంది కాలువను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు. బకింగ్హామ్ కెనాల్ ను పునరుద్ధరిస్తే సులువుగా తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఉపాధికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకప్పుడు రవాణాకు ఉపయోగపడ్డ కాలువ ప్రస్తుతం రాజకీయ పార్టీలకు కీలకమైన ఎన్నికల హామీగా పనికొస్తోంది. పార్టీలు ఏవైనా సరే ఎన్నికలొస్తే చాలు బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ఈ బకింగ్ కెనాల్ని అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయానికి గట్టి పట్టుదలగా వస్తే ఆక్రమణ అనేది పెద్ద గొప్ప కాదు. ఈ రోజుల్లో ఏంటంటే అభివృద్ధి అనేది ప్రభుత్వం పూర్తిగా మర్చిపోతుంది. సంక్షేమాలకే ఎదిరిపోతుంది కానీ అభివృద్ధి మర్చిపోతుంది. ఇది దక్షిణ భారతదేశంలో జనవనరుల రవాణాకి అతి ముఖ్యమైనటువంటి కాలువ. ఈ కాలువను కానీ అభివృద్ధి చేస్తే 3 రాష్ట్రాలకి జల రవాణా అనేది బాగా ఎక్కువగా జరుగుద్ది. చాలా తక్కువ రేటుతోటి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు మార్గం కాడికి, రైలు మార్గం కాడికి చాలా తక్కువ రేటుతో అయిపోయింది. ప్రభుత్వం గట్టి చర్య తీసుకుంటే ఈ కాలువ అనేది పూర్తిగా ఒడ్డెక్కిద్దని భావిస్తున్నాను. అందువల్ల బకింగ్హామ్ కాలువని కారిడార్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రజలకు అవసరం అనేది వాళ్ళకి తెలుసు, పాలక పార్టీలు. కానీ పౌర సమాజం నుంచి మేధావులు దీన్ని ప్రశ్నించేటువంటి పెరగాలి. అలా పెరిగితే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అతి తక్కువ ఖర్చుతో ప్రజలకి సరుకులు వస్తాయి. కానీ వ్యాపార వర్గాలు కూడా ప్రజలకు తక్కువ చేయడం వాళ్ళ మార్కెట్ పెరుగుద్ది కదా. కానీ వాళ్ళు ఎందుకు చేయటం లేదు ఇక్కడ సూక్ష్మం. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఈ మోటార్ డిపార్ట్మెంట్ పెరిగింది, వెహికల్స్ పెరిగినాయి, రైల్వే పెరిగింది. ఎన్ని పెరిగినప్పుడు ఈ తక్కువ రేటుతో చేస్తే ప్రజలకు ఉపయోగం ఏంటి? తక్కువ రేటుతో చేస్తే చలవాటు పడితే మా సరుకులు ఎట్లా పోతాయి? దాని మీద పన్నులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ మార్కెట్ సూక్ష్మం కూడా ఉంది. దీనిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన చర్చలో అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి పౌర సమాజం కూడా అన్ని రాజకీయ పార్టీలు చర్చించాల్సిన అవసరం ఉంది. బకింగ్హామ్ కెనాల్ ను పునరుద్ధరిస్తే నేటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపయోగాలు ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే డీజిల్ రేట్లు పెరిగాయి, ఉపరితల రవాణా భారంగా మారింది. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు. బకింగ్హామ్ కెనాల్ ను పునరుద్ధరిస్తే రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు సగానికి సగం తగ్గిపోతాయి. మరోవైపు సునామీ లాంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్హామ్ కెనాల్ ఉపయోగపడుతుంది. వందల కిలోమీటర్ల విస్తరణ ఉన్న పొడవున్న కాలువ, 100 మీటర్లు వెడల్పు ఉన్న కాలువ. కానీ ఈ రోజున అది చూడటానికి ఒక చిన్న పిల్ల కాలువలా కనిపిస్తుంది. బకింగ్హామ్ కెనాల్ అది జల రవాణాకే కాకుండా సునామీ టైంలో కూడా చాలా వరకు ఉపయోగపడుతూ ఉంది. చాలా ప్రజల్ని రక్షణకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే సునామీ టైంలో, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చిన టైంలో సముద్ర పోటుని ఈ బకింగ్హామ్ కెనాల్ ఆపుతూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు చైతన్యంతో ప్రజల్ని చైతన్యవంతులవ్వాలి, ప్రభుత్వాల్ని నిలదీయాలి. ఈ బకింగ్హామ్ కెనాల్ని పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ బకింగ్హామ్ కెనాల్ ఎక్కువగా చేపల చెరువులకు, రొయ్యల చెరువులకు మొత్తం ఆక్రమణకు గురైనాయి. ఈ ఆక్రమణదారులందరినీ మొత్తాన్ని తొలగించేయాలి. ఉప్పు కొటారులు కూడా దీనిలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రకాశం జిల్లా వాసులు కోరుతున్నారు. అదేవిధంగా ఉద్యమకారులు కోరుతా ఉన్నారు, మేధావులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామన్ శ్రీనివాస్ రెడ్డితో శౌరి, ప్రకాశం.